2026 ఈ ప్రపంచం 2 సూపర్ డూపర్ యుద్ధాలతో స్టార్ట్ అయింది. ఒకటి ఉక్రెయిన్, రష్యా, తర్వాత ఇరాన్ అంతర్గత యుద్ధం. ఆ ఇరాన్ అంతర్గత 2 దేశాలు మనం తిరిగాము. ఇరాన్ మొన్న వెళ్ళాము. అసలు ఈ డబ్బు కారణంగా దేశం అట్టుడికిపోతుంది. అంటే అక్కడ గురకాలు తీసి రోడ్డు మీద పారేసి గెంతుతున్నారు. అసలు మాకు ఈ మతము వద్దు, అసలు మీరు వద్దు, మీ పాలన వద్దని. 2 ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే 2 దేశాలు మనం తిరిగాము. ఇరాన్లో అయితే పర్టికులర్గా ఈ డబ్బు కారణంగా మనకి మొత్తం అంటే రగిలిపోతుంది ఇరాన్. మీకు తెలీదు, మీరు చూడండి. ఓకే, ఫస్ట్ నేను ఈ ఉక్రెయిన్ జెలెన్స్కీ ఎందుకు దటి చెప్పే ముందు, రష్యాది ఉక్రెయిన్ది చెప్పే ముందు నేను ఇరాన్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే మనం రీసెంట్గా వెళ్ళొచ్చాం కాబట్టి. ఇరాన్ ప్రధాన సమస్య ఏంటంటే అమెరికా ఆంక్షలు. అది పక్కన పెట్టు. నేనుండేటప్పుడు ఒక డాలర్కి 6 లక్షలు ఇచ్చేవాడు. నేను వెళ్ళిన రోజే యుద్ధం ఏదో జరుగుతుంది అనేసరికి 7 లక్షలు అయిపోయింది. డబ్బులు చేంజ్ చేసేసరికి 9 లక్షలు అయిపోయింది. అదే లాస్ట్ నేను చేంజ్ చేశాను. 9 లక్షలు ఇప్పుడు 14 లక్షలు అయిపోయింది. 14 లక్షలు అంటే 90 రూపాయలకి 80 రూపాయలకి 14 లక్షలు, 40 రూపాయలకి 7 లక్షలు, 20 రూపాయలకి 3.5 లక్షలు, 10 రూపాయలకి 1,50,000, 5 రూపాయలకి 75,000. ఆ లెక్కను చూసుకుంటే ఇది 1 పైసా, ఇది 1 పైసా, ఇదంతా కలిపితే 3 పైసలు ఈ ప్రింట్ చేయడానికే అవుతుంది కదా. అంటే అంత చూసుకోండి. ఇదంతా కలిపి 3-4 పైసలు ఇదంతా డబ్బు అలా అయిపోయింది. ఇప్పుడు ఈ డబ్బుతో అదేం కొనుక్కుంటాడు ఇరాన్లో? రోడ్డు మీద జనం వచ్చేసి గురకాలు తీసేసి మాకు వద్దు, నీ ప్రపంచం వద్దు, అసలు మీ మతం వద్దు. ఇది మళ్ళీ మతం ఎందుకు వచ్చింది? ప్రభుత్వం కోసం అంటే వాళ్ళందరూ ముస్లిమ్సే కదంటే కాదు. మీ అందరికీ తెలుసు ఇరాన్, పర్షియా, ఇరాను, ఇరాకు ఇదంతా పర్షియా జోన్ అంటే మళ్ళీ మతంలోకి వెళ్తున్నాను, నన్ను క్షమించండి, తప్పట్లేదు. ఈ ఇస్లాం దండయాత్రలో భాగంగా ఇస్లాం మతం కింద నుంచి సౌదీ అరేబియా నుంచి పర్షియా వెళ్ళి వాళ్ళు అక్కడ పర్షియా ప్రజల్ని అణచివేసి మతం మార్చేశారు. మీ అందరికీ తెలుసు. అయితే అక్కడ ఈ పర్షియా నాగరికతలో హయవాస్క దేవుడు వాళ్ళు అగ్నిని పూజిస్తారు. మన హిందూ మతం తర్వాత మతం అది. హిందూని చాలా పురాతనమైన మతం. వాళ్ళ కల్చర్ ఆ రోజుల్లోనే వెస్ట్రన్ కల్చర్, అంటే బికినీలు, చెడ్డీలతో అంటే పాష్గా ఉండేది. అమెరికా వీళ్ళందరూ అసూయపడేవారు పర్షియన్ కల్చర్ చూసి. సో ఈ ఇస్లాం మతం వాళ్ళు భయపెట్టేసరికి రతన్ టాటా పూర్వీకులు పారిపోయి, కొందరు చచ్చిపోయారు, కొందరు పారిపోయి మన ఇండియా వచ్చారు. సో ఈ విధంగా రతన్ టాటా పూర్వీకులు పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి వచ్చారు. ఆ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. వీలైతే ఆ వీడియోలు చూడడం మీకు ఇంకా అర్థమవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు 2 మాటలు ఉన్నాయి. నేను ఈ అమ్మాయితో తిరిగాను. ఈ అమ్మాయి హనియా. ఈ అమ్మాయి పర్షియన్ చెందింది. పర్షియన్ భావజాలాలతో ఉంది. యువత, టీనేజ్. నాకు గురక వద్దని తీసి పారేసింది. ఇప్పుడు ఈ అమ్మాయి షియా ముస్లిము, ఇస్లామిక్ రూల్తో గురక వేసుకొని పద్ధతిగా ఉంటుంది. సో వీళ్ళిద్దరికి తేడా, నేను వీళ్ళిద్దరితో ప్రయాణించినప్పుడు ఇద్దరు భావజాలం ఏంటో చూశాను. ఈ అమ్మాయి టీనేజ్ అంటది, మాకు పాష్గా ఉండడం ఇష్టం, అమెరికా లాగా వెస్ట్రన్ కల్చర్లో ఉండడం, మాకు స్వేచ్ఛగా ఉండడం ఇష్టం అంటది. ఈ అమ్మాయి గురక వేసుకోలేదని నేను వీడియో చేస్తున్న 3 రోజులు దగ్గర ఒక 100 మంది ముసలోళ్ళు వచ్చి నీ పిల్లని గురక వేసుకోమని, నీ పిల్లానికి గురక వేసుకోమని నాకు చెప్పి, అంటే నా వైఫ్ అనుకునేవారు. అమ్మాయి వింటుండగానే వదిలేసే, ఇగ్నోర్ చేసేసే అన్నారు. అప్పుడు అడిగాను ఎందుకు ఇలా అంటున్నారంటే, మొన్న ఆ అమ్మాయిని కొట్టి చంపారు, 10,000 తలకాయలు నరికేసి రోడ్ల మీద ఆలగట్టేవారు. అంటే కొన్ని వీడియోలు నేను చూశాను, చెప్పకూడదు. వాళ్ళు ఏంటంటే అంటే భయపెట్టేవారు అమ్మాయిని. మతంలో వీళ్ళు అంటే అక్కడ ఏంటంటే ఇరాన్లో ఏంటంటే అమ్మాయి మతంలో ఉంటే ఇంకా చెప్పింది వీళ్ళ ఆటలు సాగుతాయి కదా. సో అందుకు మతం మత్తులోనూ ఉంచారు. నేను హాఫ్ ప్యాంట్తో వేసుకొని వెళ్ళాను ఇరాన్ హాఫ్ ప్యాంట్తో వేసుకొని వెళ్తే నాకు రచ్చ చేశారు పోలీసులు. ఫుల్ ప్యాంట్ వేసుకుంటావా, నేను ఇండియా వెనక్కి పంపించాలి బాబు, నా బ్యాగ్లో ఉంది, నా బ్యాగ్ తీసుకెళ్తే నాతో వచ్చి బ్యాగ్లో వేయించి ఆ ఫుల్ ప్యాంట్ వేయించినంత వరకు వదలలేదు. మగోని నేను కూడా అది అయిపోయింది. సో ఈ అమ్మాయి ముస్లిం అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయి ఏమంటుందంటే పద్ధతిగా ఉండాలి, మేము పల్లెటూరులో ఉంది అమ్మాయి, అక్కడంతా పల్లెటూరు వ్యవస్థ. అప్పుడు నాకు అర్థమైంది 2 వర్గాలు ఉన్నాయనేసి. సో ఈ విధంగా కొట్లాడుతుంది. ఇప్పుడున్న జెన్జీ అక్కడైతే జనరేషన్ మాకు ఈ మతం వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మతం పర్షియన్ మతం, మీరు అంటగట్టారు, మాకు ఈ మతం వద్దు, మేము ఆ మతంలో బతుకుతామని చెప్పి అలా రచ్చ మతం. దానితో అమెరికా ఆంక్షలు. నేనుండేటప్పుడే రూపాయి పెట్రోలు, రూపాయి గ్యాస్ ఉండేది. రూపాయికి పెట్రోలు, రూపాయికి గ్యాస్ ఉండేది. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు 10 రూపాయకి అయిపోయింది. 10 రూపాయకి
ఒక కేజీ గ్యాస్ ₹10 రూపాయి పెట్రోల్. ఎందుకు రూపాయి పెట్రోల్ ₹10 అంటే మనం ఇండియా కొనుక్కోవచ్చు కదంటే అమెరికా ఆంక్షలు ఉంది. ఇప్పుడు అమెరికా పెత్తనం ఎలా ఉంటుందంటే నీ దగ్గర ఆయిల్ ఉందంటే నీ దేశంలోనే అమెరికా పెత్తనం చెలాయిస్తుంది. అయితే అమెరికా గుప్పిట్లో ఉండదు, లేకపోతే ఒప్పుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే వెనిజులా సర్వనాశనం చేసేసింది, ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం చేసేసింది, ఇరాన్. అదే సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఉన్నాయి. అసలు ఇరాన్ కనుక తలుచుకుంటే మన మనం 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 అప్పుల్లో ఆయిల్ కొనుక్కునే వాళ్ళం. మనం అప్పు కూడా ఉన్నాం, ఇండియా ఇరాన్కి అప్పు చేసాం. మీరు నమ్ముతారో నమ్మరో, ఇరాన్ అసలు ఒక్కొక్కరు పెద్ద పెద్ద బంగారం కేజీలు కొనుక్కోవచ్చు, అంత డబ్బు. కానీ ఏం చేస్తాం, అమెరికా ఆంక్షల వల్ల ఆయిల్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ యుగం రావడం వల్ల ఆయిల్ కొనుక్కోవడం అవ్వట్లేదు. సో రష్యా మీద ఆంక్షలు ఉంటాయి, ఆయిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఆంక్షలు అమెరికా పెడుతుంది, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇరాన్ అయితే సంకనాకిపోయింది. ఇంకా దాన్ని బాగు చేయడం బ్రహ్మదేవుడి వల్ల కాదు. ఫస్ట్ వీళ్ళు కోరుకుంటుంది అయితే మాకు స్వేచ్ఛ కావాలి, మాకు ఈ మతం వద్దు, ఈ గురకాలు వేసుకొని మేము తిరగలేము, మేము తీసేస్తామని చెప్పి కిడ్స్ అంటున్నారు. వీళ్ళేమంటారు మీరు మతస్థు, మన ఇస్లాం మతం మనం ఉండాలి. వీళ్ళేమంటున్నారు మా ఇస్లాం మతం కాదు, మాది పర్షియా మతం, మేము పర్షియా నుంచి వచ్చామంటారు వీళ్ళంటారు. సో మతం కోసం మొత్తం ఆర్థిక మొత్తం ఏదైతేనే ఆ ఇరాన్ యుద్ధాలతోని మొత్తం అంతా సంకనాగిపోయింది. ఇప్పుడు ఇంకా అది బతుకుతుంది అనడం కష్టం. అదృష్టంగా మనం కొంచెం ఒక స్థాయిలో ఉండేటప్పుడు ఇరాన్ అంతా చక్కబెట్టేసి వచ్చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఉక్రెయిన్ జెలెన్స్కీ మీ అందరికీ తెలుసు. ఉక్రెయిన్ బాబు, మన జెలెన్స్కీ బాబు, పిచ్చి తొక్లక్ బాబు మన రష్యా మీద బాంబు వేశారు. పుతిన్ గారు ఇంటి మీద బాంబు వేశారు. ఇక్కడ మీరు అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ఉక్రెయిన్ వీడియోలు చూస్తే ఆర్ఆర్ మూవీ షూటింగ్ స్పాట్ ఏదైతే ఉందో ఆ పెద్ద బంగ్లా, యనుకోవిచ్ గారి బంగ్లా, ఆ యనుకోవిచ్ గారి వల్ల ఇదంతా అసలు ఉక్రెయిన్ను రష్యానా ఇద్దరు అన్నదమ్ముల్లో ఉండేవారబ్బా. ఉక్రెయిన్ పక్కనే ఉంటుంది. ఉక్రెయిన్ ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, రష్యా ఇది బ్లూ కలరు, రెడ్ వైట్ ఉంటుంది. వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లో ఉండేది. ఈ రెండింటికి బార్డర్లో ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది, నా వీడియోలో చూసుకోవచ్చు. అంత ఫ్రెండ్షిప్గా ఉన్నవాళ్ళు సడన్గా ఎందుకు అయ్యారంటే ఈ చరిత్ర. 2000 సంవత్సరంలో ఆ టైంలోని యనుకోవిచ్ అని ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆడేం చేశారు, ఇక్కడ చిన్న ఇల్లు కట్టి ఆ ఇంట్లో ఉన్నట్లుండి వెనకాతలు పెద్ద బంగ్లాలు కట్టుకొని 40,000 కోట్లు దోచేసి బంగారు బిస్కెట్లు, బంగారం అన్నీ ఇచ్చారు. జనంకి ఏం తెలిసేది కదా, ఈ జనం విలేకరులు ఇంటి దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారు. కానీ వెనకాతలు అంత పెద్ద బంగ్లా ఉందని ఎవరికి తెలియదు. ఆర్ఆర్ మూవీ సినిమా అంతా అక్కడే జరిగింది, అక్కడే ఉన్నారు మన యూనిట్ అంతా. నేను వీడియోలు కూడా చేశాను, ఆ వీడియోలు ఉంటే మీరు చూడండి ఉక్రెయిన్లోని. అయితే ఈ వీడు ఏం చేశారంటే అవినీతి బయటపడిపోయేసరికి, ప్రొటెస్ట్ అయ్యేసరికి ఈ యనుకోవిచ్ వెనకేసిన డబ్బునంతా తీసుకెళ్ళి రష్యా పారిపోయి రష్యాలో దాక్కున్నారు. వీళ్ళంటారు మాకు ఇచ్చేయండి అంటారు, వాళ్ళు ఇవ్వలేదు. సో ఆ విధంగా ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ని క్యాన్సిల్ చేసి అప్పటి నుంచి యుద్ధం అలాగా. సో ఎప్పుడైతే జెలెన్స్కీ వచ్చాడో, జెలెన్స్కీ ఏంటంటే నీతో ఉంటే నువ్వు ఎప్పుడైనా రష్యా నాకు కొంప మూస్తావు, నేను నాటోతో కలుస్తానని చెప్పి నాటోతో కలిశారు. నాటోతో కలిస్తే రష్యాకి అయితే నచ్చలేదు. ఎందుకంటే నాటో ఎప్పుడైతే బార్డర్లోకి వచ్చిందో, ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు చైనా వాడు శ్రీలంకకి మన నేపాల్ బార్డర్లోని యుద్ధాలు చేస్తుంటే మనకు మండుతుంది కదా. మనం ఎలాగైనా బంగ్లాదేశ్తో ఏదైనా చేస్తే మనం ఊరుకుంటాం ఏంటి, సేమ్ అదే జియో పాలిటిక్స్లో గొడవ. మనం ఎలా ఊరుకోం, రష్యా కూడా ఊరుకో. రష్యాది తప్పు కాదు, ఇక్కడ ఉక్రెయిన్దే తప్పు. ఎందుకంటున్నామంటే ఇప్పుడు బంగ్లాదేశ్ చైనాతోని యుద్ధ సన్నాహాలు, యుద్ధ ఆర్మీలు కడితే మనం మనం చెయ్యాలి. ఎందుకంటే మన పక్కన బల్లెంలో మన శత్రువుని పెట్టుకోకూడదు కదా. నీకు ఏదైనా కావాలంటే నేను ఇస్తాను. మీకు బంగ్లాదేశ్ చైనా ఎంత చేస్తుందో అంతకన్నా ఎక్కువ చేస్తావు, నువ్వు మమ్మల్ని అడగాలి. సేమ్ అలాగే ఉక్రెయిన్కి ఏదైనా కావాలంటే రష్యాని అడుగు. నువ్వు అడగడానికి మొహమాట పడిపోయి నాటోతో చేసి, ఇప్పుడు జెలెన్స్కీ ఎంతైతే నాతోతో కలిసి ఎంతైతే అభివృద్ధి చెందుతుందో ఆశించారో దానికి 100 రెట్లు దేశాన్ని సర్వనాశనం చేసి సంకనాకించారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నేను యుద్ధంకి జరగక ముందు నీట్గా మొత్తం ఆ కీవ్ నగరాలని మొత్తం అంతా రికార్డ్ చేశాను. నిజంగా అందమైన ఉక్రెయిన్ సర్వనాశనం చేసి పరిశారు. ఇగో రేపు నేను త్వరలో వెళ్తున్నాను, మీకు చూపిస్తాను ఇప్పుడు యుద్ధ సమయంలో ఎలాగుందో ఉక్రెయిన్, అదేని మీకు అర్థమవుతుంది. అది ప్రపంచం కొత్త సంవత్సరం యుద్ధాలతో స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి అంతా మంచిగా జరగాలి, అందులో మన భారతదేశం ఉండాలి. ఎందుకంటే అగ్రరాజ్యాలతో సమానంగా మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు పైకి తీసుకెళ్తారు. ఆయన మోడీ గారు ప్రధాన పాత్ర అయితే ఉంది, ఎందుకు పెద్దగా ఆయన ఉంటారు కాబట్టి. ట్రంప్ని అడిగే కన్నా మోడీ గారిని అందరూ అడగడం అది చేస్తున్నారు. ఇండియా ఈ ఇయర్ 2026 మనకి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ మనకి చిన్న లొల్లు ఉంది, రచ్చన. ఆ రచ్చ తగ్గిపోయి మనం హ్యాపీగా ఉండాలి. ఇంకో పెద్ద యుద్ధం ఉంది, చైనా తైవాన్. కాకపోతే చైనా తైవాన్ యుద్ధం ఎందుకు అవ్వదు అంటున్నానంటే, చైనా మకావు దేశాన్ని లాక్కుంది, హాంకాంగ్ దేశాన్ని లాక్కున్నట్లే తైవాన్ కూడా చిటికలో లాగేసుకోవచ్చు. తైవాన్ అంత పెద్దది కాదు, ఆ వీడియోలు కూడా ఉన్నాయి, తైవాన్ వీడియోలు మీకు చూపించాను.
అంత పెద్దదేం కాదు. అండ్ చైనా అంటే అది పెద్ద డ్రాగన్. సో వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది మీకు చెప్పాను, ఆ వీడియోలో ఉంటుంది, మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. చిన్న చిప్పుల కోసం, ఆ చిప్పులు నానో చిప్పుల కోసం, మైక్రో చిప్పుల కోసం మీకు రోజుకు ఒక వీడియో జియో పాలిటిక్స్ కోసం అయితే నేను వదలను. ఇంకా జియో పాలిటిక్స్లో మనం పులి సింగిల్ టేక్లో చెప్తాను వీడియో, ఎక్కడ నాగైనా అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి. మీరు చూడండి, మీరు ఎంజాయ్ చేయండి. లాస్ట్ ఎండ్ స్క్రీన్లోని ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు అనేసి ఇచ్చాను, అప్పుడు మనం అక్కడ తిరిగింది చెప్పాను, మీరు చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే.